సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ఈరోజు మన బాబా గారి సందేశం ఈ విధంగా మనకు అందించబోతున్నారు. ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం ఈరోజు మన బాబా గారు అందించే సందేశం వినబోతున్నాము. దైవము నీవే సాయి, మా దైవము. మనందరం షిరిడీకి వెళ్ళినా లేదా ఎక్కడ సాయిబాబా మందిరానికి వెళ్ళినా తప్పకుండా విభూది ప్యాకెట్ తీసుకొని వస్తూ ఉంటాం. అయితే చాలామందికి ఈ విభూది గొప్పతనం తెలియదు. కాబట్టి విభూదికి సంబంధించిన ఈరోజు కొన్ని విశేషాలని సాయి అమృత పలుకుల్లో విందాం. బాబా విభూది 2 విభాగాల్లోకి వస్తుంది. ఒకటి ప్రాపంచికము, రెండవది పారమార్థికము. అందులోని ప్రాపంచికం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులోని ముఖ్యమైన గుణం ఏమిటంటే మానవ జీవన ప్రాంగణంలో బాధించే ఏ రకమైన వ్యాధి వడగాల్పులైనా సమూలంగా నయం చేయడం. ఉదాహరణకి ప్లేగు, ప్రసవ వేదన, గర్భద్వారం మూసుకుపోవడం, సర్పం లేదా తేలుకాటు, చెడు స్వప్నాల వల్ల నిద్ర చెడిపోవడం, అసలు నిద్రే పట్టకపోవడం, ఎముక వరణం అంటే ఎముకల్లో లోతుగా ఏర్పడిన వ్రణం, గినియా, అపస్మారకం, మూత్రపిండాల్లో రాళ్ళు, కడుపులో గడ్డ మొదలైనవి. అందుకు శ్రద్ధ, సహనం మాత్రం కావాలి. శ్రద్ధ అంటే బాబా విభూతితో వ్యాధులు నయమవుతాయి అన్న దృఢ విశ్వాసం. సహనం అంటే వ్యాధి నయమయ్యేందుకు ఎంత ఆలస్యం పట్టినా ధైర్యాన్ని సడలనివ్వకుండా ఎదురు చూడడానికి సిద్ధంగా ఉండటం. వ్యాధి తిరగబడినప్పటికీ శ్రద్ధను చలించనివ్వకుండా ఉండటం. అన్ని ఉపాయాల వైపు అసలు మొగ్గు చూపకుండా ఉండటమే అఖండంగా చొలించే బాబా దునులనే విభూది వెనుక బాబా దైవశక్తి ఉంది. కానీ సందర్భం వచ్చినప్పుడు భక్తులకు ఉండే దృఢమైన శ్రద్ధ వల్ల ఆ దైవశక్తి అగరొత్తులు, బూడిద లేదా దారిలోని మట్టిలో నుంచి కూడా ఉత్పన్నం అవ్వగలదు. రోగిని వదిలి దూరంలో ఉండే మరో వ్యక్తికి పెట్టినప్పటికీ దాని ప్రభావం ప్రకటమవ్వదు. కొన్నిసార్లు ఏ రోగికి విభూది పెడతామో అతనికి సాయిబాబా మీద శ్రద్ధ లేకపోవడం లేదా అతను ఆయన పేరైనా విని ఉండకపోవడం జరిగినప్పటికీ అతని మీద విభూది ప్రభావం కనిపించి అతని వ్యాధి నయమవుతుంది. కానీ అలాంటి సందర్భం అరుదు. ఒకవేళ అలాంటి సందర్భం వచ్చినప్పటికీ దాని వెనుక విభూదిని ఇచ్చేవారి శ్రద్ధ లేదా స్వయంగా బాబా ఇచ్చా కృప ఉంటాయి. సంసారంలో ఉపయోగపడే విభూదికి మరో లక్షణం ఏమిటంటే పని మీద ఇంటి నుండి బయటకు వెళ్ళే ముందు నుదుటికి విభూది పెట్టుకొని బయలుదేరితే విఘ్నాలన్నీ నశించిపోతాయి. అలాగే ప్రతిరోజు ముఖం కడుక్కొని స్నానం చేసి నిత్యం విభూది పెట్టుకొని దాన్ని సేవనం చేస్తే మనం పుణ్యాన్ని సంపాదించి పవిత్రులవుతాం. పూర్ణ ఆయుష్ ప్రాప్తిస్తుంది. మనసులోని కోరికలన్నీ నెరవేరి మనకు సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. చివరకు ఎలాంటి కష్ట సమయంలోనైనా, అంటే అది అంచనాలకు మించి ఎక్కువగా అతిథులు వచ్చి అప్రదిష్ట కలగడం, సంకటమైన విభూదిని ఉపయోగిస్తే అది ఉత్తమమైన ఫలితాన్ని అందిస్తుంది. రెండవది పరమార్థికం పరిలో అంటే ఈశ్వర ప్రాప్తి గురించి చేసే సాధన మార్గంలో అన్నింటిలోకి మొదటి అవసరం శారీరక, మానసిక శుద్ధి. విభూదిని దేహానికి పూసుకోవడం అంటే పూజ కోసం నీటితో స్నానం చేసి దేహాన్ని శుద్ధి చేసుకున్నట్లే. శాస్త్రాలు దీన్ని అంగీకరించాయి. కానీ దీనితో పాటు అలా చేయడం వల్ల మనుషులు శాంతిగా, పవిత్రంగా అవుతారు. అది లోపల బయట నిర్మలత ప్రాప్తించడానికి సహాయం చేస్తుంది. అలాగే విభూది స్పర్శతో భయంకర మహాపాతకాలు, ఉపపాతకాలు సమూలంగా నశిస్తాయి. ముక్తికాంత వచ్చి భక్తుల ముంగిట వాలుతుంది. అంతేకాదు పరమార్థికంగా
మార్గం యొక్క గుహద్యం వారికి స్పష్టమైన వారికి పరమార్థికం సాధ్యమవుతుంది. వాళ్ళు కృతజ్ఞులవుతారు, మహిమ పాడతారు. పరమాపూతి మహిమ పాడతారా? అన్నింటికన్నా ముఖ్యమైన విషయం విభూది పంచడంలో బాబా ఏం సూచించేవారే అది గుర్తుపెట్టుకుంటే పారమార్థికంలో భక్తులకు గొప్ప లాభం కలుగుతుంది. విభూది అంటే బూడిద లేక మట్టి జగత్తు కూడా విభూది లాంటిదే. ఇలా వ్యాపించిన ఈ విశ్వం నాశనమైనది. చివరికి అది బూడిద అయిపోవాల్సిందే. మన దేహం కూడా ప్రారబ్ధాబ్ది అనుభవించడానికి కోసం పంచమహాభూతాలతో తయారైన కట్టె. ప్రారబ్ధం ముగిసిపోతే మనం మరణిస్తాం, మనం బూడిద అయిపోతాం. భార్య, పుత్రుడు, మేనమామలు, మేనల్లు వీళ్ళు ఎవరికి ఏమీ కారు. మనం నగ్నంగా వచ్చాం, నగ్నంగానే పోవాల్సి ఉంది. ఇది గుర్తుపెట్టుకొని దేహం మీద, సంపత్తి మీద మిథ్యాభిమానం లోపం పెట్టుకోకుండా ఉండాలి. ఈ ప్రకారంగా విభూదిలో ఉన్న అంతర్ధాన్ని గుర్తుపెట్టుకుంటే పరమార్థాన్ని పోషించే వివేకపూర్ణ వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. బాబా రాగసుధలకి సుస్వర శబ్దంతో విభూదికి సంబంధించిన బాబా పాడే ఆ పాట ఏమిటంటే, రమ్తే రామ్ ఆవోజీ ఆవోజీ పుదియాకి గునియా లావోజీ. అదే మనం అబద్ధమా? బాబా సమాధి తరువాత కూడా గడిచిన ఇన్ని సంవత్సరాల్లో అఖండంగా ప్రజ్వలించే ధ్వనితో బాబా ఎన్ని విభూది వస్త్రాలు ఉత్పన్నం చేస్తారో, ఎంతమంది భక్తులకు శ్రేయస్సు కలిగిస్తున్నారో. విభూది ధన్యం భక్తవాత్సల్యమృత వర్షిణి అయిన సాయి జనని ధన్యం. షిరిడీకి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా విభూది ప్యాకెట్ తీసుకొని వచ్చుకోండి. ఆ విభూది బొట్టుగా ధరించవచ్చు. అదేవిధంగా మనం నీటిలో వేసి తాగినా కూడా బాబాపై నమ్మక శ్వాసలు ఎవరికైతే ఉంటాయో వారికి ఖచ్చితంగా ఆ వ్యాధి బాధలు నయమవుతుంది. కాబట్టి ఈరోజు విభూది గురించి మనందరికీ తెలిసింది. కాబట్టి చక్కగా అందరం విభూది ధరించి సాయి కృపకు పాత్రులవుదాం. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.